మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ లో మహిళలు రోడ్డెక్కారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. నీటి ఎద్దడిని తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. నీటి సరఫరాను బంద్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ప్రతి కాలనీ బస్తీల్లోనూ నీటి కష్టాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రజలకు మంచి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలను గోసపెడుతూ రాష్ట్రంలో కాసుల వేట కొనసాగిస్తున్నారని విమర్శించారు. నీటి సమస్యను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని వివేకానంద హెచ్చరించారు. ప్రజల నీటి కష్టాన్ని తీర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ పేరు కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు. ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడెరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి రోజు హైదరాబాద్ నగరంలో దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కుత్బుల్లాపూర్ లో మహిళలైతే రోడ్డెక్కారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కుత్బుల్లాపూర్ లో మహిళలైతే రోడ్డెక్కారు. ఇక హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. నీటి ఎద్దడిని తీర్చాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నీటి సరఫరాను బంద్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారైతే విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో మంచినీటి ఎద్దడి ఏర్పడ్డదని చెప్పేసి ఒకవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రజలు రోడ్డెక్కారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఉన్న వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ లో ఉన్నటువంటి ఐడిపిఎల్ కాలనీలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలతోటి మహిళలంతా కూడా అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంబంధించి ప్రతి ఆడబిడ్డ కష్టం తీర్చినటువంటి కేసీఆర్ హయాంలో ఎలాంటి వాటర్ స్కేర్సిటీ లేదు, వాటర్ కొరత లేదు. కానీ అనేక రిజర్వాయర్లు కట్టి నీళ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ హయాంలో ఆయన ఒక మహనీయుడిగా ఉంటే గత 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నీటి సరఫరా బంద్ చేసి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ మండిపడ్డారు. ఈ కాలనీలో బస్తీల్లో నీటి ఎద్దడుస్తుంది. అనేక కాలనీలో వాటర్ ప్రెజర్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తక్కువ మోతాదులో వాటర్ వస్తుంది. చాలా మందికి సరిపడినంత వాటర్ రావట్లేదు. 24 గంటలు వాటర్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీని తుంగలు తొక్కారు. ఒకవైపు గాలి మోటార్లో తిరుగుతూ ఢిల్లీకి పోయే మాటలు తప్ప రిజర్వాయర్ల చుట్టూ ప్రజల చుట్టూ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించే ఓపిక ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఒకవైపు బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి నీటి ట్యాంకర్ల ద్వారా నీటి ట్యాంకర్లను కూడా పంపించి స్థానిక కాలనీలో గల్లీల్లో నీటి ఎద్దడి లేకుండా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ అయితే ఈ ప్రభుత్వం మొత్తం నీటి ట్యాంకర్లను దందాకు తెరలేపారు. ఒకవైపు మొత్తం ట్యాంకర్లను అమ్ముకుంటున్నారు. పేద ప్రజలకు గల్లీలకు ట్యాంకర్లను పంపట్లేదు. ఉచిత ట్యాంకర్లతోనే కొన్ని గల్లీల్లో ఆదుకునే ప్రచారంలో గతంలో ఉండేది, కానీ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పేసి కూడా వివేకానంద గౌడ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఒకవైపు నీళ్లు నిధుల గురించి మాట్లాడి అబద్ధాలు చెప్పింది తప్ప ఇప్పుడు అలాంటి విషయం అన్ని కూడా మర్చిపోయి మొత్తం కేవలం ఇతర పనుల మీద దృష్టి పెట్టారని చెప్పేసి ఆరోపించారు. ప్రజలకు గోసపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కాసుల వేటలో డబ్బులు దండుకుంటుందని చెప్పేసి కూడా ఒకవైపు వివేకానంద కూడా ఆరోపించారు. ఇప్పటికే సర్కార్ కళ్ళు తెరవకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ కు సంబంధించి నీటి సమస్యలపైన నగర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. వైపు రేవంత్ రెడ్డి కనుక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నగరం పరిధిలో నీటి ఎద్దడిని తీర్చకపోతే ఆయన ఇంటి ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన హెచ్చరించారు. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఇటువైపు మంజీరా పైప్ లైన్ దెబ్బతినడం కావచ్చు, అనేక చోట్ల పైపులు కొంత ఇబ్బంది కావడంతో కూడా వాటర్ సరఫరా ఆగిపోతుంది. కావాల్సినటువంటి
నీటి ప్రెజర్ కూడా రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళపైతే మండిపడుతున్నారు సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. ఎస్కేబిఆర్